హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక అమర్ రూమ్లోకి వెళ్ళిందని బాగి శోకాలు పెడుతూ ఉంటుంది. ఇక అనామిక నేను వెళ్తాను సార్ అని డోర్ దగ్గరికి వెళ్ళే లోపు గాలికి డోర్ స్ట్రక్ అయి పడిపోతుంది. ఇక ఆ సౌండ్ విన్న బాగి అది ఎవరి రూమ్ అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అడగ్గా ఒక్క అడుగు వెనక్కి వేసి మీ రూమే అని అంటూ ఉంటాడు రాథోడ్. గాలికి పడిందేమో అని బాగి కంగారుగా అంటూ ఉండగా ఒక్కసారి ఆలోచించు, నీ సిచ్యువేషన్లో కూడా ఇలా జరిగిందేమో అని అంటూ ఉంటాడు రాథోడ్. గత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని కంగారుగా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయి చైర్ పైకెక్కి నేను కాపాడుకుంటానని మిమ్మల్ని అని అంటూ అరుస్తూ పైకి వస్తూ ఉంటుంది. అప్పటికే అనామిక డోర్ తీయడానికి ఫెయిల్ అయి సార్ ఇది స్ట్రక్ అయినట్టుంది అని అంటూ ఉండగా నేను తీస్తాను అంటూ అమర్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇక బాగి ఆ డోర్ దగ్గరికి వచ్చి డోర్ని తీయడానికి ట్రై చేస్తూ కొడుతూ ఏమండి అని అరుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి రాథోడ్ కూడా చేరి తీయడానికి ట్రై చేస్తుండగా పెద్దవాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఏమైంది అని సదాశివం గారు అడుగుతుండగా డోర్ స్ట్రక్ అయింది అని రాథోడ్ అంటుంటాడు. అయితే ఏంటి అని రాథోడ్ చెప్తూ ఉండగా అయ్యో అంతే కదా అని క్యాజువల్గా అతను అనగానే అనామిక రూమ్లో ఉండగానే డోర్ స్ట్రక్ అయింది అనడంతో సదాశివం గారు తన ఏజ్ని కూడా పట్టించుకోకుండా ఇక ఆ డోర్ని తన భుజంతో కొడుతూ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అయ్యో మరో ప్రాబ్లం వచ్చేలా ఉంది మిస్ అమ్మ అని రాథోడ్ అరుస్తూ ఉండగా ఇక ఆగండి అని అంటూ అరుస్తూ ఆ హాల్లో చివరికంట వెళ్ళి కబడ్డీ ఆడే కూతకి వెళ్ళే ఆడ పులిలా విరుచుకుపడుతూ నేల మీదున్న మట్టిని బొట్టుగా పెట్టుకొని నేలని ముద్దాడి ఆడపిల్లల దూకపోతూ పరుగు పరుగున వస్తూ ఉంటుంది బాగి. అదే టైంలో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న అమర్కి డోర్ ఓపెన్ అవ్వడంతో దూసుకొస్తున్న బాగి వెళ్ళి అమర్కి గుద్దుకోవడంతో ఇద్దరు ఫోర్స్డ్గా వెళ్ళి సోఫాలో పడిపోతారు. దాంతో ఇద్దరి పెదాలు ముడిపడతాయి. ఇద్దరు పెదాలతో కిసిచ్చుకుంటారు. అది చూసి అనామిక కళ్ళు మూసుకోగా పెద్దవాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా రాథోడ్ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ విడిపడడానికి ట్రై చేస్తుండగా బాగి ముక్కు అమర్ ముక్కు ఒకటికొకటి టచ్ అవుతూ ఉంటాయి. ఇద్దరు మత్తు కళ్ళతో చూసుకుంటూ ఉంటారు. ఇక సారీ అని అనే లోపే సార్ అందరూ ఇక్కడే ఉన్నారు అని సిగ్గుపడుతూ రాథోడ్ చెప్పగా బాగి లేవడానికి ట్రై చేస్తూ ఉండగా అమర్ యూనిఫామ్తో ఉండడంతో ఆ యూనిఫామ్కి బాగి జుట్టు చిక్కుకొని అది విడిపించుకోలేక పైకి లేవలేక అవస్థపడుతూ మళ్ళీ అమర్పై పడిపోతూ ఉండగా అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పెద్దవాళ్ళిద్దరూ చూసుకు నవ్వుకుంటూ ఉంటారు. ఇద్దరం కలిసి ఒకేసారి పైకి లెగుద్దామండి అని అంటూ ఉండగా ఇద్దరు కష్టపడి పైకి లేస్తారు. ఇక నిలబడి కూడా కళ్ళతో మాట్లాడుకుంటూ బాగి తన జుట్టుని తీసుకోగా ఇక రాథోడ్ కూడా అక్కడి నుండి వెళ్ళబోతుండగా డోర్ రిపేర్ చేయించమని చెప్పాను కదా అని అరుస్తుంటాడు అమర్. చేపిస్తాను సార్ అని అంటూ సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాథోడ్. ఇక పెద్దవాళ్ళు కూడా ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోగా ఏంటి అంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అరుస్తూ ఉంటాడు అమర్. అది కాదండి డోర్ ఓపెన్ చేద్దామని అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది బాగి. ఇక మరోవైపు కాలి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మంగళ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తుంది మనోహరి. బ్యాగ్ సర్దుతున్న మంగళని నీ కాలి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుండగా నీ పని పూర్తి చేయడానికి వెళ్ళాడు అని అంటూ ఉంటుంది మంగళ. పని పూర్తయ్యాక చెప్పమను అని అంటూ ఉండగా అతని ప్రవర్తన అర్థం కాక ఇంకా విసుక్కుంటూ నీ తమ్మునికి ఏ పని చాతగాదు, బాగిని పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు, చంపమన్నా చంపలేదు, ఆ సరస్వతిని చంపలేదు, రణ్వీర్ని పొడిచి సగం వదిలిపెట్టాడు, ఇప్పుడు ఆ
రణ్వీర్కి నాపై అనుమానం వచ్చి డైవర్స్ నోటీస్ కూడా పంపించాడు. ఈసారి పని పూర్తి కాకపోతే నేనే వాడిని చంపేస్తా అని అంటూ వెళ్ళిపోతుండగా నీ పని పైనే వెళ్ళాడు కదా, కాస్త డబ్బులు ఇవ్వరాదు అని మంగళ అనగానే కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది మనోహరి. మరోవైపు గార్డెన్లో అనామిక బాగి ఎదురెదురుగా నిలబడతాడు. మధ్యలో రాథోడ్ ఉంటాడు. ఇక ఒకవైపు ఆందోళన, మరొక వైపు మౌనం. ఎవరైనా మాట్లాడండి అని రాథోడ్ అనగానే అనామిక బాగి ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా అరుస్తారు. ఏ ప్రేమలోనైనా, ద్వేషంలోనైనా, కోపంలోనైనా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో మొగాడు చిక్కుకొడకూడదు. ఇదే నిదర్శనం అని అంటూ చెప్పు అని బాగీకి సైగ చేయగానే బాగి ఇలా అంటుంటుంది, నువ్వు పిల్లలతో మాత్రమే ఉండు, పిల్లల పని మాత్రమే చెయ్యి, వేరే వాళ్ళ పని చెయ్యకూడదు అని అరుస్తూ ఉంటుంది బాగి అనామికతో. అలాగే అని బాగి అంటూ ఉన్న అనామికని చూస్తుంది. ఇక అలా కాదు, సరే నన్ను పిలిచారు అని అంటూ ఉండగా, సార్ పిలిచినా వెళ్ళకు అని బాగి అంటుండగా, కాదు మీరు లేకపోతే అని అనామిక అంటున్నా, లేకపోతే అరుస్తాడు, కరుస్తాడు, అంతే తప్ప నువ్వు వెళ్ళకు, వేరే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది బాగి. అలాగే అని అనామిక తల ఊపుతూ ఉంటుంది. కానీ అని ఏదో అనబోతూ ఉండగా, కానీ లేదు, గీనీ లేదు, అంతే, అదే ఫైనల్. ఏంటి కరెక్ట్ చెప్పానా అని అంటుంటాడు రాథోడ్. అప్పుడు సరే అక్క అని అనామిక అనేస్తుంది. అక్క అనగానే పక్కకి ఇద్దరు వెళ్ళి రాథోడ్ బాగి గుసగుసలు పెట్టుకుంటూ ఉంటారు. నన్ను ఫాలో అవుతుందా ఏంటి, అక్క అనేస్తుంది అని అంటూ మళ్ళీ అనామిక ముందుకు వెళ్ళి నన్ను అక్క అని పిలవకూడదు అని అనేస్తుంది. మరి ఏమని పిలవాలి అని అనామిక అనగానే రాథోడ్ ఇలా అంటూ ఉంటాడు, సార్ నేమని పిలుస్తావు అని అంటుండగా, సార్ అని పిలుస్తాను అని అనామిక అంటుంది. మేడంని కూడా అలాగే పిలువు అని అనగానే, ఏంటి మిస్సమ్మ మేడం అని పిలవాలా, అలాగే అని అనామిక అంటుండగా, లేదు మేడం అని పిలిస్తే చాలు అని బాగి అంటుంటుంది. అలాగే అంటుంది అనామిక. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పిల్లలతో పాటే ఉండాలి అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అలాగే అంటుంది అనామిక. వర్క్ చేసుకుంటున్న అమర్కి రణ్వీర్ కాల్ చేసి పిల్లల్ని భాగమతి గారిని తీసుకొని డిన్నర్కి రమ్మని అడుగుతూ ఉండగా, లేదు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని అమర్ అంటుంటాడు. ప్లీజ్ సార్, ఎన్నోసార్లు మీ ఇంట్లో భోజనం చేశాను కదా, నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు రణ్వీర్. అలాగే 1 అవర్లో వస్తాం అంటూ అమర్ కాల్ కట్ చేసి కిందికి దిగి వచ్చి బాగి బాగి అని పిలుస్తూ ఉండగా, అప్పుడే రాథోడ్ బాగితో మాట్లాడుతూ ఉంటాడు. నీకోసం పిల్లలతో అనామికని ఎంగేజ్ చేసొచ్చాను, ఇక మీ ఇద్దరి మధ్యలోకి అనామికని రానివ్వకండి అని అంటూ ఉంటాడు రాథోడ్. అప్పుడే కిందికి దిగి వచ్చిన అమర్ బాగి అని పిలుస్తూ ఉండగా, నేను కూడా మిమ్మల్ని మేడం అని పిలవాలేమో, మీరు ఇక కేర్ టేకర్ కాదు కదా, ఈ ఇంటి కోడలు స్థానాన్ని సరే మీకు ఇచ్చారు, అదిగోండి బాగి అని పిలుస్తున్నారు అని అంటుండగా సిగ్గుతో మెలికలు తిరుగుతుందే తప్ప వెళ్ళదు. ఆ బాగి సార్ పిలుస్తుంటే వెళ్ళట్లేదేంటి అని అడుగుతుండగా, స్పేస్ మెయింటైన్ చేయాలి అని బాగి అన్న మాటలకి మధ్యలో అనామిక దూరడానిక అనగానే భయంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ పై పడిపోతూ తనని తాను తమాయించుకొని, గుడ్ ల్యాండింగ్ కదా అని అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తావు, కాలు జారి కింద పడితే ఎలా అని అంటుండగా, ఇంకొకసారి నెమ్మదిగా వస్తాను అంటుంది. ఆ బాగి రెడీ అవ్వు, డిన్నర్కి వెళ్దాం అనగానే, ఈవినింగ్ చెప్తే బాగా రెడీ అయ్యేదాన్ని కదా అని అంటూ ఉంటుంది బాగి. ఇప్పుడు బాగానే ఉన్నావు అని అమర్ అనగానే, మీరు అలా చెప్తారు కానీ అంటూ మనసులో డేటింగ్కి తీసుకెళ్తున్నాడేమో అనుకొని, చల్లని గాలి, ఎవరూ లేని ఏకాంత టైం, చిన్న టేబుల్, చిన్న క్యాండిల్స్, ఫ్లవర్ డెకరేషన్, మనిద్దరం చూపులతో మాట్లాడుకుంటూ అంటూ వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకపోయే సీన్ని ఊహించుకుంటున్న బాగి ముఖం ముందు చిటికలు వేసి, ఏ లూజ్ ఏం ఆలోచిస్తున్నావు, రణ్వీర్ కాల్ చేశాడు, పిల్లల్ని నిన్ను తీసుకొని డిన్నర్కి రమ్మన్నాడు అని చెప్పగానే తన ఆశల సౌధం కుప్పకూలినట్టు ఫీల్ అయి, అవునా సరే అలాగే అంటుంది బాగి. మరోవైపు మనోహరి కుట్రెంతో తెలుసుకోవడానికే అమర్ని, పిల్లల్ని, బాగిని డిన్నర్కి పిలుస్తాడు రణ్వీర్. ఇక ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.